హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్ చాలామంది నాకు వీడియోలో కానీ కాల్ చేసి అడిగేది ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే, అన్న మనము కోళ్ళు గుడ్డు ఎప్పుడు తీయాలి, గుడ్డు ఏ నెలలో తీస్తే బాగుంటుంది, మన పిల్లలు ఎప్పుడు బతుకుతాయని నాకు చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి. సో ఒకసారి చెప్తానండి ఫ్రెండ్స్. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకేసారి గుడ్లు కావాలనుకుంటే మీకు ఎన్నైతే పెట్టెలు ఉన్నాయో అన్ని పెట్టెలకి మీరు ఒకేసారి క్రాసింగ్ చేసుకోవాలంటే ఒకేసారి బ్రీడింగ్లో అయితే మనం దింపుకోవాలి. సో ఒకేసారి మనం దాన్ని బ్రీడింగ్లో పెట్టి క్రాసింగ్ చేసుకుంటూ ఒకేసారి గుడ్లు పెడతారు అనమాట. ఒకేసారి గుడ్లు పెట్టడం అంటే అది ఏ నెలలో గుడ్లు పెడితే బాగుంటుందంటే ఆగస్టు లేక సెప్టెంబర్ నుంచి మనం గుడ్లు తీయడం వల్ల కరెక్ట్గా మీరు ఆగస్టు నుంచి సెప్టెంబర్లో మన గుడ్లు తీయడం వల్ల నవంబర్ డిసెంబర్లో కల్లా మన పిల్లలు వచ్చేస్తాయి కదా. అప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఆ టైంలో కల్లా మనకి ఏంటంటే కోళ్ళు చక్కగా ఏప్రిల్ మే వరకు మన కోళ్ళు అయితే చక్కగా ఉంటుంది. సో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలో కొంచెం మనం వాటికి నీడ సక్రమంగా ఇచ్చినట్లయితే సో పిల్లలని బతికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చలికాలంలో కూడా పర్లేదు. చలికాలంలో మనం ఏం చేయాలంటే మన కోళ్ళు అప్పుడు మనకు మీరు అనుకోవచ్చు, చలికాలంలో మనకు చలి ఉంటుంది కదన్న, మన పిల్లలు బతకవు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. చలికాలంలో పిల్లలు మనం బతకాలంటే మనం ఏం చేయాలంటే ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి. సో ఇక్కడ గూళ్ళు ఉన్నాయా, ఈ గూళ్ళకి మనం ఏం చేయాలంటే అక్కడ చూడండి దోమతెరలు ఉన్నాయా, ఆ దోమతెరలో మనం కప్పెట్టాలన్నమాట. గూళ్ళు లోపల మనము తల్లి పిల్లల్ని పెట్టేసి దానిపైన దోమతెరని కప్పి పెట్టడం వల్ల వెచ్చగా ఉంటుంది కాబట్టి కోళ్ళ పిల్లలు అయితే మనం బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో నేనైతే అలానే చేస్తున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా కోళ్ళు అయితే బతుకున్నాయి అనమాట. అక్కడ చూడండి గూళ్ళు అలా ఉన్నాయి కదా, గూళ్ళు కానీ గాబులు కానీ మీరు దోమతెరలు అయితే కప్పాల్సి ఉంటుంది కంపల్సరీ. విధంగా మనం అయితే పిల్లలు బతికించుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు కరెక్ట్గా ఆ టైంలో మీరు పిల్లలు కానీ ఆగస్ట్ సెప్టెంబర్లో పిల్లలు దింపుకున్నట్లయితే మీరు సంక్రాంతి కల్లా కరెక్ట్గా మీకు పందానికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సంక్రాంతి టైం రావడానికి కరెక్ట్గా మీరు ఫుడ్ పెట్టినట్లయితే సో సంక్రాంతికి వెళ్ళా మన పందానికి అయితే మనకు వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మనం అమ్ముకోవాలి, పిల్లలు అమ్ముకోవాలనుకుంటే మీరు ఎప్పుడు దింపుకున్నా పర్లేదు, బట్ మనం పిల్లల్ని బతికించుకోగలగాలి అంటే ఏం చేయాలి, పిల్ల దింపిన వెంటనే మనం బెల్లం నీళ్ళు పెడుతూ తర్వాత మనకి ఏంటంటే బెల్లం నీళ్ళు కానీ లెక్సిన్ పౌడర్ కానీ తర్వాత టెట్రాసైక్లిన్ పౌడర్ కానీ అలా వాడిన తర్వాత పిల్లల్ని అయితే వారం రోజుల వరకు మనం బయట తిప్పకుండా ప్రతి ఒక్క తల్లి ఒక పిల్లల్ని మనం కరెక్ట్గా కాపాడుకోవాలి. అప్పుడే మనము సో పిల్లల్ని దింపుకొని మనం ఎక్కువగా కోళ్ళు బతికించడానికి అవకాశం ఉంటుంది అనమాట. నేనైతే చాలా లాస్ అవుతున్నాను. దానికి కారణం ఏంటంటే షెడ్లో నేను ఫుల్ టైం ఉండట్లేదు. నేనంటే బయట ఇంకో చిన్న పని మీద వెళ్ళిపోతుండడం వల్ల, నా వర్క్ పని మీద బయట ఊరు వెళ్ళిపోవడం వల్ల కోళ్ళు అయితే కొంచెం మిస్ అవుతున్నాయి, అలాగే చనిపోతున్నాయి కూడా. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే కోళ్ళు బతికించుకోవాలి. మన వీడియో కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో గంట